వాళ్ళు గొడవ పడిన తర్వాత పట్టుకోవాలని చెప్పి వాళ్ళ దగ్గర టాకింగ్ పీస్ చెప్తారు కదా, ఇట్లా తాగి ఉన్నారు వాళ్ళు జాగ్రత్త అని చెప్పి ఆ విషయంలో వాళ్ళని ఆపడం కొరకు గేట్ ఆపడానికి ప్రయత్నం చేశారు. అక్కడ ఈయన దొరకకుండా తప్పించుకోవాలనే ఉద్దేశం కూడా ఉండిండొచ్చు ఏది చంపిన వాళ్ళకి. కానీ నేననేది ఏంటంటే వాళ్లకు మైండ్లో తెలియకుండా చేసింది కాదు, చనిపోతారనేది క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది. అయినా కూడా తలపైన ఎక్కించిపోయినారు అంటే వాళ్ళు కావాల్సి చేసినారని నేను నమ్ముతున్నాను సార్. ప్రభుత్వం అయితే ఏ సహకారం లేదు సార్. మేము ఇంతకుముందు హైదరాబాద్లో న్యూస్ ఛానల్ కూడా చెప్పాము, మాకు ఎలాంటి సహకారం లేదు. అఫీషియల్గా వాళ్ళు ఎలాంటి మెసేజ్ ఇవ్వలేదు. హాస్పిటల్ ఖర్చులు కానీ హాస్పిటల్ విషయం కానీ మేమున్నాము నీకు అని చెప్పి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు ఒకసారి, సార్ మేమున్నాము, ప్రభుత్వం మీ వెంట ఉంటుంది, మీరేం బాధపడకండి, మీరు ఇలా బాధపడుతున్నారు, చాలా బాధ అనిపిస్తుంది, మీకు ప్రభుత్వం మీతో పాటు ఉంటుంది, మీకు సహాయం చేస్తుందని చెప్పారే కానీ ఇంతవరకు ఇలాంటి సహాయం లేదు. ఎవరి నుంచి ఒక మెసేజ్ లేదు, ఎవరి నుంచి ఒక ఫోను లేదు. అంటే ప్రభుత్వం తరఫున ఆయన ఒక్కరే ఒకసారి ఒక కాల్ చేశారు అంతే. నిన్న చేశారు సార్, నిన్నే చేశారు సార్. అదే అనుమానంతో మేము ఈ రోజు క్లియర్ చేసుకుందామని వచ్చాం సార్. కొన్ని అలాంటి అనుమానాలు ఉండి ఇక్కడ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ పని చేస్తుందా ఏంటి పొలిటికల్ గా, ఎందుకంటే తప్పు చేసిన వాడు తప్పించుకోవాలనే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడు, అది మానవ సహజం. అలాంటిది తప్పు జరగకూడదని దానికి చేయాల్సిన ప్రయత్నాలు డిపార్ట్మెంట్తో మేము చెప్పుకోవాలని చెప్పి వచ్చాము. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు తప్పించుకునే పరిస్థితి అయితే కనపడతలేదు. ముందు తర్వాత కూడా వాళ్ళు అలాగే చేయండి అని మేము రిక్వెస్ట్ చేశాం సార్. మాకు నమ్మకం ఉంది సార్, చట్టం మీద మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఇక్కడ ఇంకా వేరే విషయాలు అయితే ఏమి ఇంకా డౌట్లు లేవు. ఇప్పటికైతే ఫర్దర్గా ఏమైనా తప్పులు జరిగితే మాత్రం మీ అందరి ద్వారా కూడా మేము పోరాటం చేస్తాము. అప్పుడు అందరూ కూడా మాకు సహకరించాలని మాత్రం నేను మేమే పెట్టుకుంటున్నాం సార్. ప్రభుత్వం ఎవరు కూడా ₹1 ఇచ్చింది లేదు. కనీసం మేమున్నామని ఒక్కసారి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది మరి ఎవరు చేశారో కూడా మాకు, నేనే ఎమ్మెల్యే ఇంకెవరైనా ఏదైనా అడగడానికి చేశారో తెలియదు. కానీ ఎమ్మెల్యే గారిని నేను సోన్సన్ అంటే ఆయన వాయిస్ కూడా నాకు తెలియదు కదా, ఇక్కడ వాళ్ళు మాకేం పరిచయం లేదు. ఎమ్మెల్యేని నేను మాట్లాడుతున్నానని చెప్పారే కానీ వచ్చిందే లేదు. హాస్పిటల్కి రావచ్చు కదా సార్. సార్ ఈ ఇంతమంది మీడియా ముందు నేను అడుగుతున్నాను సార్ ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు మీకు ఆడపిల్లలు లేరా, మీకు కూతురు లేరా, చెల్లెండ్లు అక్కలు మీకు లేరా, మీకు అసలు ఆడపిల్లల ప్రాణము పోతుందంటే ఏం సార్? ఒక్కసారి హాస్పిటల్గా మీరు అక్కడే వారం వస్తారుగా హైదరాబాద్కి, ఒక పూట వచ్చి పలకరించలేరా, పరామర్శించలేరా? పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీకు ఎంతో మంచి పేరుంది, ఇలాంటి బాధల్ని వింటే మీరు తట్టుకోలేరు. మీరు కూడా ఒక ఫోన్ లేదు, ఒక విజిట్ లేదు. ఏం సార్ ఇది? మీరు స్పందించాలి కదా సార్. ఇంత న్యూస్ స్టేట్ మొత్తం ఇంత మారు మోగిపోతుంది, ఇంత దారుణం జరిగింది, అమ్మాయిని ఇంత అన్యాయంగా చంపారని చెప్పి విన్న తర్వాత కూడా మీరు ఒక ఫోన్ చేయలేదు. ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు మీరు కూడా ఎన్నో విషయాల్లో మీరు సహాయకంగా ఉంటారు, ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటారు. మరి మా పట్ల ఈ మెడికల్ విద్యార్థిని అందమైన జీవితం కళ్ళ ముందు ఇక మేము చూడబోతున్నప్పుడు మా అందమైన కళల సౌధం మా తల్లిదండ్రుల కళ్ళెదుటే కూలిపోతే మా కడుపు కోత ఎంత ఉందో మీకు అర్థం కాలేదా సార్? మీరు స్పందించండి సార్, మీరు రాండి సార్, మా బాధను అర్థం చేసుకోండి సార్. ఇలా హిట్ ఇచ్చి చంపేసి తిరిగొచ్చా సార్ సమాజంలో? బాగుందా సార్? మీకు మీ చట్టాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయండి? ఇలా చేయొచ్చా అందరూ? మహిళా హోమ్ మినిస్టర్ గారు, అమ్మ మీరు కూడా ఆడపిల్లే, మాకు అమ్మ లాంటి వారు, మీకు చెల్లెళ్ళు లేరా, కూతుళ్ళు లేరా? ఆడపిల్లలంటే మీకు దయ లేదా? అమ్మాయి ఏంటి ఒక డాక్టరు, వీళ్ళ పట్లనే ఇంత మీడియా ద్వారా ఇంత న్యూస్ వస్తుంటే కూడా మీరు చూడలేదా? మీ మనసు కదలలేదా? ఏంటండి ఇది? 30 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎంత ఖర్చులు, మా ఎఫర్ట్ అంతా, మా కష్టమంతా దారబోసి అమ్మాయికి చక్కగా చదువుకునే అమ్మాయి కాబట్టి సక్సెస్ అవుతారని చెప్పి మేము వాళ్ళకి అన్ని రకాలుగా చదివించుకొని ఫైనల్గా ఫలాలిచ్చే సమయం దగ్గరకు వచ్చే టైంలో మా ఆశలన్నీ అడియాసలు చేసి ఇట్లా జరిగిన తర్వాత మాకు ఎంత కడుపుకోతా ఉంటుంది. ఏడ్చి నా కంట్లో నీళ్లు ఆవిరైపోయినాయి, నా కడుపులో కసి అంటే ఎంత బాధ ఉందో నేను తట్టుకోలేను. ఇంకా మీడియా ముందు ఏడవటంలో ఉపయోగం లేదని నాకు అర్థమైంది. ఏడ్చి నా కళ్ళలో నీళ్లు కూడా ఆవిరైపోయినాయి. నా బాధ ఏం చెప్తున్నానంటే మా కుటుంబానికి తీరని లోటు ఇది. మా పెద్ద కుటుంబమే మాది. మా కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ ఈమె. గొప్ప పేరు వస్తుంది. మా కుటుంబం తరఫున ఒకరు డాక్టర్ తయారవుతారు. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంట్లో రకరకాలుగా పిల్లల్ని డాక్టర్లు చేయటమో, ఇంజనీర్లు చేయటమో, చక్కగా చదివించుకోవటము, ఒకరు సక్సెస్ అవుతే ఆ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు కదా సార్. అలా జరుగుతుంది, గొప్ప పేరు తెస్తుంది మాకని చెప్పి మేము అనుకున్నాం. మా అంత కుటుంబానికి ఆమె బాసటగా ఉండి మమ్మల్ని అందరినీ
ఇప్పుడు నాకు ముగ్గురు కూతుర్లే,